పందుల విషయంలో మాటామాటా పెరిగి వేట కొడవళ్లతో నరుక్కున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి డివిజన్లో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం వెల్డండ మండలంలో పందుల పంచాయతీ ఒకటి జరిగింది. ఈ గొడవలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. బెల్లంకొండ రాములకు చెందిన పందులను కొంతమంది దొంగతనం చేసి వెల్డండ శివార్లో ఉన్న ఒక షెడ్డులో ఉంచారనే సమాచారంతో రాములు మరికొంతమందితో కలిసి అక్కడికెళ్లాడు. అయితే ఆ షెడ్డులో ఉన్న కొన్ని పందులు తనవేనని రాములు గుర్తించాడు. ఈ సమాచారాన్ని వెల్డండ పోలీసులకు తెలిపారు. తన పందులను తాను తీసుకెళ్లడానికి ఇద్దరు పోలీసుల సమక్షంలో షెడ్డు వద్దకు రాములు చేరుకున్నాడు. కానీ అప్పటికే సమాచారం అందుకున్న ప్రత్యర్థి వర్గం కత్తులతో మాటు వేసింది. రాములతో పాటు మరికొంతమంది అక్కడికి చేరుకోగానే వారిపై దాడి చేశారు. ఈ సంఘటనలో రాము అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లండ పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మా పందులు ఎత్తుకోపోతే వాళ్ళ కాడిపోయి మా పందుల కాకపోతే వాళ్ళు మా డాడీ మీదకి చక్కగా అటాక్ చేసారు. కత్తులు కూడా పట్టుకొని అటాక్ చేసింది కాక మన తల మీద కొట్టి ఆడ తొక్కి 5-6 మంది ఒక మనిషి మీద పడి తొక్కి చంపేసారు. మన పేరు ఒకరి పేరు అన్వేష్ అన్న, ఒకరి పేరు అన్వేష్, అది చిన్న కొడుకు పేరు. నాకు అడొక్కడు తెలుసు నాకు గత కొంతకాలంగా మహబూబ్ నగర్లోని కొన్ని ప్రాంతాల్లో నిత్యం పందుల దొంగతనాలు జరుగుతున్నాయి. గత నెల 30న అర్ధరాత్రి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పందుల చోరీతో తీవ్ర కలకలం రేపింది. దుండగులు ఓ పందుల యజమానిపై దాడి చేసి సుమారు 40 పందులను బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగల ముఠా వాహనాన్ని వెంబడించారు. అయితే పోలీసులు కళ్లుగప్పి వారు పరారయ్యారు. గత కొంతకాలంగా పందుల దొంగతనం జరుగుతుందని కూడా అంతా టీవీలలో చూస్తున్నాం మనం. ఇట్లాంటి పందుల కలగుతులో జరిగితే ఆ పందులు అయితే ఎవరైతే యజమానులు ఉండరో వాళ్లకు ఒక తానికెళ్ళి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ ఏవైతే పోయిన పందులను పలానా దగ్గర ఉన్నాయని తెలుపగా వాళ్ళు జర ముందే దౌర్జన్యమైన మనుషులు కాబట్టి వాళ్ళ దానికి డైరెక్ట్ వెళ్లకుండా వీళ్ళు ఎస్ఐ గారి దానికి పోయి సార్ ఇలా సంగతి మేము పలానా ఒక 3-4 రోజుల క్రితం వారం రోజుల క్రితం మీరు కంప్లైంట్ ఇచ్చడం జరిగింది కదా పిఎస్లో. ఆ పిఎస్ను కంప్లైంట్ బేసిక్ చేసుకొని సార్ మా పందులు పలానా తన ఒక వస్తువు వాళ్ళ తన వేరే పంపకదారులు తీసుకోపోయారు, దొంగిలించుకోపోయారు, వాళ్ళ దగ్గర ఉన్నాయని మాకు తెలిసింది సార్. మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, మా పందులను మేము గుర్తించగలనుకుంటున్నాం సార్ అంటే ఎస్ఐ గారు ఇక్కడికి వెళ్ళి కానిస్టేబుల్ పంపించడం జరిగింది. ఆ కానిస్టేబుల్ తోలుకొని అక్కడికి వెళ్ళినాక వీళ్ళ పందులు వీళ్ళు గుర్తించడం జరిగింది. గుర్తించినాక మళ్ళీ వాళ్ళు ఆ టైంలో వాళ్ళ దొడ్డి కూడా వాళ్ళు లేనప్పుడు వీళ్ళు పందులో గుర్తిస్తే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు మీ పందులు ఏవైతే ఉన్నావో మీరు గుర్తించారో అవి తీసుకొని రండి బాబు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక బొలెరో బండి తీసుకోవడం జరిగింది. అక్కడ మాకు జరిగిన మా ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు వస్తే గొడవలు అవుతాయి, వీళ్ళు ఉండొద్దు ఇక్కడ, లేనిపోయిన 2 కూడా కొట్టుకొని మేమేం చేసినాం వెళ్దండ పిఎస్కి వెళ్ళి సార్ ఇట్లా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, అక్కడ పోతే కొట్టుకుంటారు, లేని పంచాయతీలు అవుతాయి, మీరు ఇస్తే మీ ద్వారా మేము గుర్తించి మా పందులు మేము తీసుకుపోతామని చెప్పడం జరిగింది. దానికి కానీ 2 కానిస్టేబుల్ రావడం జరిగింది. ఆ లోపలనే ఆ దొంగతనం మాది బయటపడిన వర్గం బాగా కత్తులతో దాడి చేయడం జరిగింది. ప్లాన్గా కత్తులు పెట్టుకుని ఉన్నారు. కత్తులతో జాయిన్ చేయడం, ఒక అతనికి వెన్నుపూసలుగా పొడిచిర్రు, ఒక అతను చెవు నరికిర్రు, ఒక అతను చేయి నరికిర్రు, ఒక అతనికి మొత్తం పొట్టలో గిట్టలో కత్తులతో గాయాలు వేసి ఒక అతను చంపడం జరిగింది. పోలీసు వాళ్ళు ముంగల్నే నరికిరు, పోలీసు వాళ్ళు వెళ్ళే వరకు వీళ్ళని చంపేసారు. వీళ్ళు ఆల్రెడీ పందులు మావని అక్కడ ఉన్నారు కదా స్పాట్లో, వాళ్ళని చంపేసారు. ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు చనిపోయింది ఒక అతను, 3కి తీవ్ర గాయాలైనాయి. చనిపోయిన అతను బెల్లంకొండ రాములు, వయసు ఎంత? వయసు 40 సంవత్సరాలు. చంపిన వాళ్ళు మానపాడి వెంకటమ్మ, మానపాడి పవన్ కుమార్, మానపాడి శివ, మానపాడి అన్వేష్, రుద్రాక్షల కృష్ణయ్య. గాయపడ్డవాడు కొండేటి నిరంజన్, మానపాడి రామచంద్రి, కుమ్మ మహేష్, ఈ 4. ఇంకో చిన్న బాబు అని మైనర్ బాబు అని చూడకుండా అతను కూడా చాలా గాయపరిచిన మల్లేష్ అనే ముదిరాజా పైన గాయపరిచిన వాళ్ళు.